యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో మురికి కాల్వల నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని సత్య న్యూస్తో వచ్చిన వార్తకు స్పందించిన స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మున్సిపల్ చైర్మన్ కమిషనర్లు బుధవారం కేసీఆర్ కాలనీలో మురికి కాల్వలను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీలో మురికి కాలువల నిర్మాణం అస్తవ్యస్తంగా మారిందని సత్య న్యూస్లో వచ్చిన వార్తకు స్పందించిన స్థానిక ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య బుధవారం కేసీఆర్ కాలనీలో మురికి కాల్వలను పరిశీలించి మున్సిపల్ చైర్మన్ కమిషనర్ తహసీల్దార్ను వెంటనే పిలిపించి వారం రోజుల్లో నాలా ఏర్పాటు చేయాలని, కాల్వ నీరు బయటకు వెళ్లేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. డబుల్ బెడ్రూమ్ వద్ద నివసిస్తున్న ప్రజల సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అవన్నీ కబ్జాలు ఈ రెండు వాళ్ళకి ఏమైనా లీగల్ నోటీస్ ఇల్లీగల్ కట్టి అని చెప్తున్నాడు. ఎంతవరకు వాస్తవం చూడండి. ఎమ్మెల్యే గారు మీరు కూడా అవసరంతో జేసీ తీసుకొచ్చి ఆ రెండు వచ్చి నిలబడతాం. కమిషనర్ గారు ఇది ఇంపార్టెంట్ చెప్పండి. మొత్తం లోపలికి వచ్చేసి వాళ్ళు మమ్మల్ని రోడ్గా చెప్తున్నారు. మీరు పుణ్యానికి వచ్చిన ఆలేరులో 3 ఎకరాల 10 గుంటల్లో సుమారు 64 ఇండ్లు డబుల్ బెడ్రూమ్ కట్టడం జరిగింది. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇక్కడ ఏ రకంగా వసతులు, నీళ్ళ వసతి కానీ డ్రైనేజీ కల్పించకపోతే ఈ కాలనీ వసతి అంతా ఇలా మురుగునీరుతో సమస్యతో బాధపడుతున్నారు. ఇలా నా దృష్టి తీసుకొస్తే ఇక్కడ గౌరవ చైర్మన్ గారు, అదేవిధంగా తహసీల్దార్ గారు, అదేవిధంగా కమిషనర్ గారితో పర్యవేక్షించి ఎవరైతే పర్మిషన్ లేకుండా వితౌట్ పర్మిషన్ తోటి ల్యాండ్ ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టిరో వాళ్ళకి ఇమ్మీడియట్ నోటీస్ ఇవ్వమని చెప్పినాం. 100 ఇండ్ల కోసం అక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది కాబట్టి అవసరమైతే ఒక ఇల్లు పర్మిషన్ లేకుండా సొంత జాగా కాకుండా ఆక్రమించి కట్టుకున్న వాళ్ళని ఇమీడియట్లీ తొలగించమని చెప్పి అక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇవ్వడం అని చెప్తున్నాం. 2 రోజుల్లో నోటీస్ ఇచ్చి అక్కడ జరిగినటువంటి ఆక్యుపేషన్ చేసిన వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ అయితే అక్కడి నుంచి డ్రైనేజ్ సదుపాయం కల్పిస్తారని మాటిస్తూ, అదేవిధంగా నీళ్ల సమస్య కూడా త్వరితగత పరిష్కరించాలని ఇక్కడ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ అన్ని విధాల వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కాలనీ మొత్తం ప్రతి ఇల్లు తిరిగి చూడడం జరిగింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఉన్నటువంటి 64 ఇళ్లకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. లేకపోతే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఎంబడే సెట్ బ్యాక్ అయ్యి ఆ నాలా ఏర్పాటు చేస్తే ఈ 64 కుటుంబాలకు డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ సమస్య ఉండకుంటుంది. కాబట్టి దాన్ని ఎంబడే ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ గారికి, కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. అవసరమైతే ఆ పోలీస్ పోస్ట్ తోటి కూడా ఆక్యుపై చేసిన తీసుకుంటాం. ఫస్ట్గా మీకు నోటీస్ ఇచ్చి జరగమని చెప్తున్నాం. దాని గౌరవంగా మీరు జరిగితే బాగుంటుంది. కాలనీ అభివృద్ధి కోసం ఇంకా కూడా ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని చెప్పి మాటిస్తూ ఈ కాలనీ అభివృద్ధి